అందరికీ నమస్కారం. ఈరోజు మనం ద్వికోణాసనం చేద్దాం. ద్వికోణాసనం అనగా ఇది రెండు కోణం వలె పోలి ఉంటుందని దీనిని ద్వికోణాసనం అని అంటారు. అయితే ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూద్దాం. దీనిని ప్రతిరోజు 2 సార్లు సాధన చేయాలి. ఎందుకు 2 సార్లు సాధన చేయాలంటే మన శరీరానికి వ్యాయామం జరుగుతుంది. 2 కాళ్ళ మధ్య కొంచెం దూరంగా ఉంచాలి. తర్వాత 2 చేతులని వెనక్కి తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేయాలి. 2 చేతుల యొక్క ఫింగర్స్ తోటి శ్వాస తీసుకుంటూ పైకి చూడాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా వెన్నుముక, మెడ సమాంతరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. శ్వాస తీసుకుంటూ పైకి, to exhale down, inhale normal position, continue, 3 exhale, inhale, 4 exhale, inhale, 5 exhale, inhale, 6 exhale, inhale, 7 inhale, exhale, 8 exhale, inhale, 9 exhale, inhale, 10 exhale, inhale. తర్వాత ఆసనంలో ఉండి హోల్డింగ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. రిలీజ్ యువర్ హ్యాండ్స్, లెగ్స్, విశ్రాంతి. ఈ ఆసనము ప్రతిరోజు సాధన చేసినట్లయితే అప్పర్ వెన్నుముక యొక్క కండరాలు, భుజాల యొక్క కండరాలు బలంగా తయారవుతాయి. అలాగే ఛాతీ మరియు మెడ కండరాలు స్ట్రెంగ్త్ అవుతాయి. మన బాడీకి ఒక షేప్ ఏర్పడుతుంది. సెకండ్ రౌండ్ చేద్దాం. రెడీ. తర్వాత 2 చేతులని వెనక్కి తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేయాలి. 2 చేతుల యొక్క ఫింగర్స్ తోటి శ్వాస తీసుకుంటూ పైకి చూడాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా వెన్నుముక, మెడ సమాంతరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. శ్వాస తీసుకుంటూ పైకి, టు ఎగ్జేల్ డౌన్, inhale normal position, continue, 3 exhale, inhale, 4 exhale, inhale,
5. Exhale. Inhale. 6. Exhale. Inhale. 7. Inhale. Exhale. 8. Exhale. Inhale. 9. Exhale. Inhale. 10. Exhale. Inhale. తర్వాత ఆసనంలో ఉండి హోల్డింగ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. రిలీజ్ యువర్ హ్యాండ్స్, లెగ్స్. విశ్రాంతి.